హైదరాబాద్లోని కన్హా శాంతివనం ఆర్ఎస్ఎస్ శిబిరానికి వేదికగా మారింది. ప్రపంచ దేశాల ప్రతినిధులతో కన్హా శాంతివనం కళకళలాడుతోంది. ప్రతి 5 ఏళ్లకొకసారి జరిగే విశ్వ సంఘ శిబిరానికి ఏడాది కన్హా శాంతివనం వేదికగా మారింది. 4 రోజుల పాటు జరిగే వేడుకకు చివరి రోజులు ఆర్ఎస్ఎస్ చీఫ్ హాజరు కాబోతున్నారు. భాగ్యనగరంలోని కన్హా శాంతివనంలో ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు శ్రీ విశ్వనికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ సంఘ శిబిరం జరుగుతోంది. ప్రపంచంలోని 75కు పైగా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కన్హా శాంతివనం ఆధ్యాత్మిక సాంస్కృతిక వాతావరణంతో కళకళలాడుతోంది. 2000 మంది ప్రతినిధులతో ఈ శిబిరం జరుగుతుంది. ధర్మే సర్వం ప్రతిష్ఠితం 2025 అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వనికేతన్ సెక్రటరీ శామ్ తెలిపారు. నమస్కారం. శ్రీ విశ్వనికేతన్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. శ్రీ విశ్వనికేతన్ ఢిల్లీలో రిజిస్టర్ అయిన ట్రస్ట్ భారతదేశం బయట ఉన్న భారతీయులని అంటే ఇండియన్ డయాస్పోరాని కలుపుతుంది. అయితే శ్రీ విశ్వనికేతన్ ట్రస్ట్ తరఫున 2000 మంది కార్యకర్తలు, స్వయం సేవకులు, సేవికలు, ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. అయితే ఇది ఇప్పుడు దాకా జరిగిన విశ్వ సంఘ శిబిరాల్లో అన్నిటికంటే పెద్ద సంఖ్య. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. అతి విశాలమైన సురమ్యమైన కన్హా శాంతివనం తెలంగాణ ప్రాంతంలో, భారతదేశంలో మరి విదేశాల్లో కూడా అందరికీ తెలిసినదే. ఈ కన్హా శాంతివనం ప్రాంగణం విశ్వ సంఘ శిబిరాలకి చాలా యోగ్యమైన స్థలం అని మేము భావించుకుంటూ మొట్టమొదటిగా జరిగింది 1990లో బెంగళూరులో, 95లో వడోదర గుజరాత్లో, 2000 సంవత్సరంలో ముంబైలో, 2005 సంవత్సరం గాంధీనగర్ గుజరాత్లో, 2010 సంవత్సరం పుణేలో, 2015 సంవత్సరం ఇందోర్లో జరిగింది. భాగ్యనగర్కి ఈసారి ఈ శిబిరం వచ్చింది. అతి పెద్దమైన ఈ శిబిరం జరపడంలో మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ శిబిరంలో పాల్గొనే కార్యకర్తలు 75 దేశాల కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధిస్తున్నారు మరియు 2000 కంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. మొదటిసారి అవుతుంది. అయితే ఇలా ఒక చోట రావటం ప్రతి 5 సంవత్సరాల్లో ఒక విశేషమైన అనుభవం ఉంటుంది, ప్రయోజనం కూడా ఉంటుంది. కారణం ఏమిటంటే అన్ని దేశాలలో విడివిడిగా అనుభవాలు ఉంటాయి, వేరే వేరే ఛాలెంజెస్ ఉంటాయి, అలాగే కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఇవి అన్నీ షేర్ చేయడానికి ఇది సుయోగ్యమైన అవసరమని విశ్వ సంఘ శిబిరానికి కార్యకర్తలు పలు దేశాల నుంచి పాల్గొనే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సుఖదమైన అనుభవం విశ్వ సంఘ శిబిరం. శ్రీ గోవిందగిరిజీ మహారాజ్ ఎవరైతే ట్రెజరర్ ఉన్నారు శ్రీరామ జన్మభూమి న్యాస్ అయోధ్యకి, వారు ఆశీర్వదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ఆలోచనతో ఈ శిబిరం జరుగుతోంది. హిందూ స్వయం సేవక్ సంఘ్, సనాతన ధర్మ స్వయం సేవక్ సంఘ్, హిందూ సేవా సంఘం, సేవా ఇంటర్నేషనల్, సంస్కృత భారతి, విశ్వ హిందూ పరిషత్ వంటి అనుబంధ సంస్థల సభ్యులు తమ కుటుంబాలతో కలిసి ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న హిందూ సమాజాన్ని ఒకే వేదికపై కలిపి ప్రపంచంలోని వివిధ దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తల అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి కన్హా శాంతివనం వేదికగా మారింది. ఈ శిబిరంలో అన్ని వయసుల వారికి అనుగుణంగా సమావేశాలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ధర్మం, సంస్కృతి, సేవా భావనలపై అవగాహన కల్పించడమే ఈ శిబిరం ముఖ్య లక్ష్యంగా చెప్పారు విశ్వనికేతన్ సెక్రటరీ. ప్రతి 5 ఏళ్లకొకసారి ఈ శిబిరాలు జరుగుతాయి. 1990లో బెంగళూరులో ప్రారంభమైన విశ్వ సంఘ శిబిరం వడోదర, ముంబై, గాంధీనగర్, పూణే, ఇండోర్ నగరాలు నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న 7వ విశ్వ సంఘ శిబిరం భాగ్యనగరంలో జరుగుతోంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్య స్వామి గోవింద దేవగిరి ఆశీస్సులతో ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే, హార్ట్ఫుల్నెస్ అధ్యక్షుడు దాజీ, మాజీ గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ వంటి ప్రముఖులు శిబిరానికి హాజరయ్యారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 2,000 మంది కార్యకర్తలకు సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై దిశానిర్దేశం చేశారు. ధర్మం, సేవ, సంఘటన్ అనే మూల సూత్రాలతో ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని ఏకం చేసే ఈ శిబిరం ప్రతి ఒక్కరి మనస్సుల్లో చిరస్మరణీయంగా నిలవనుంది. ఈ నెల 28న ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ముగింపు ప్రసంగంతో ఈ విశ్వ సంఘ్ శిబిరం ముగుస్తోంది. कीनोट एड्रेस माननीय सरकार्यवाह राष्ट्रीय स्वयं सेवक संघ श्री दत्तात्रेय होसबले जी చెప్తారు. ఈ విశ్వసంఘ శిబిరంలో హిందూ సమాజానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించబడతాయి, మాట్లాడబడతాయి, ఉపన్యాసాలు ఉంటాయి. ఈ రకంగా ఒకరితో ఒకరు కలవటం 5 సంవత్సరాల్లో ఒకసారి అతి ఉత్సాహకరంగా ఉంటుంది, మరి అనుభవప్రదంగా కూడా ఉంటుంది. ఈ శిబిరం ఒక సార్వజనిక ఉత్సవం. ప్రజల అందరూ పాల్గొనడానికి 28 డిసెంబర్ నాడు ఆదివారం సాయంత్రం 4 గంటలకి కాన్హా శాంతివనంలోనే ఉంటుంది. ఈ సార్వజనిక ఉత్సవానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఒక పరమ పూజనీయ సరసంఘ చాలక్ డాక్టర్ మోహన్జీ భాగవత్ మార్గదర్శనం చేస్తారు. అట్లాగే హార్ట్ఫుల్ మూవ్మెంట్ వరల్డ్ వైడ్ కి ఆధ్యాత్మిక గురువైన పరమ పూజనీయ శ్రీ దాజీ కూడా సంబోధిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ కృష్ణ ఎల్లా గారు హైదరాబాద్లో స్థిత భారత్ బయోటెక్ కంపెనీ యొక్క చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. ఈ కార్యక్రమంలో మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి రావాలని, అలాగే ప్రెస్ కూడా ఉపస్థితం కావాలని నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అందరితో కలుస్తామని 28 డిసెంబర్ నాడు సాయంత్రం ఆశిస్తున్నాను. నమస్కారం. విశ్వ సంఘ శిబిరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం మాట్లాడతారోనన్నది ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఏవైనా సలహాలు, సూచనలు, తప్పులను ఎత్తి చూపే అవకాశం లేకపోలేదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింస, అమానవీయ ఘటనలపై కూడా మోహన్ భగవత్ ప్రసంగించే అవకాశం ఉంది. దీంతో భగవత్ ఉపన్యాసంపై రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి రేపుతోంది.